హలో బన్ను, బాగున్నావా? ఏంటి ఈ మధ్య ప్రణీత్ గారు కనిపించడం లేదు? వాడికి ఏమన్నా అయిందా ఏంటి? నేను బాగున్నాను కానీ వాడు ఎక్కడున్నాడో తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, చర్చికి రావట్లేదు. ఏంటి వాడు నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? చర్చికి కూడా రావట్లేదా? ఏమైపోయాడు వీడు అసలు? ఎక్కడున్నాడు? నేను ఇక్కడ ఉన్నానందు సంగతి వాళ్ళకే తెలియకూడదు. వాళ్ళిద్దరు స్నేహం వద్దు, దేవుడు అస్సలే వద్దు. ఇదే నా స్వర్గం. నీకు ప్రణీత్ గారు తెలుసా? తెలుసు సార్, నా ఫ్రెండే. ఏమైంది సార్? వాడొక 420, వాడు జైలుకే. ఇంకా కనపడితే మాకు చెప్పు. బన్ను, ఏంద్రా పోలీసులు వచ్చి ఏదో అడుగుతున్నారు? ఏమన్నా ప్రాబ్లమా? అవును, పెద్ద ప్రాబ్లమేరా. వాడు 420 అంట, అరెస్ట్ చేస్తారంట. నాకు చాలా భయంగా ఉంది. ఏంటి వాడు 420నా? వాడికి అంత సీన్ ఉందా? ఆ పోలీసుడు కూడా తిక్కలోడు అనుకుంటా. ఇది జోకులేసే టైం కాదురా. అదు నేను వాడికి ఫోన్ చేస్తాను. అరే ప్రణీత్, ఎక్కడున్నావురా? నీకోసం పోలీసు కూడా తిరుగుతున్నారు. అసలు ఏం చేస్తున్నారు నువ్వు? ఏంటి నా కోసం పోలీసులు తిరుగుతున్నారా? అయితే ఎస్కేప్. ఇంకా నేను ఎవరికి దొరకకుండా పారిపోతా. ఇంకా ఫోన్ పెట్టే, బాయ్. హే ప్రణీత్ గా, ఫోన్ కట్ చేయకు. ప్రాబ్లం ఏంటో చెప్పు. వీలైతే నేను నీకు సహాయం చేస్తారా? నా దగ్గరికి రా. చివరిసారిగా నేను నిన్ను కలిసి ఎవ్వరికీ దొరకనంత దూరం పారిపోతా. నువ్వు నాకు నిజం చెప్పు, ఎందుకు అసలు చర్చికి రావడం లేదు? పోలీసులు ఎందుకు నీకోసం తిరుగుతున్నారు? ఇవన్నీ చెప్పడం వేస్ట్ కానీ రేపు ఏం చేస్తున్నానో చూడు. వీలైతే నాకు సహాయం చేయి. రే, ఎటు వెళ్తున్నావురా? బన్ను, నేను ఇక్కడ ఎన్నో పాపాలు చేశాను, అందుకే ఈ గ్రహం వదిలి పారిపోతున్నాను. అమ్మయ్యా, ఇంకా దేవుడు నన్ను పట్టుకోలేడు. నిన్ను విడిచిపెట్టను. మిత్రమా, నువ్వు ఎంత అజ్ఞానివంటే జీవము గల దేవుని నుంచి ఎవరూ తప్పించుకోలేరు.